బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. అలాంటి మున్నూరు కాపు బిడ్డగా చెప్పుకునే నువ్వు పుట్టుకతోనే మున్నూరు కాపు, నీ నడవడి, నీ వ్యవహారం ఏది కూడా బీసీ బిడ్డలాగా లేదు. అందుకే బండి సంజయ్ దేశ్ముఖ్ అని చెప్పారు. ఒక దేశ్ముఖ్లా వ్యవహరిస్తున్నాననే మాట చెప్పారు. మళ్ళీ చెప్తాను, వాళ్ళ నా మీద చిల్లర మల్లగాతో మాట్లాడొచ్చింది. నేనేదో సెక్యూరిటీ కోసం చేస్తానని మాట చెప్పినాడు. రా బండి సంజయ్, నేను సెక్యూరిటీ వదిలేస్తాను, నువ్వు కూడా వదిలేయి. రేపటి ఇద్దరం కూడా సెక్యూరిటీ లేకుండా, గన్మెన్ లేకుండా తిరుగుదాం. రా బరాబర్ ప్రజలు తిరుగుదాం. నీకు సెక్యూరిటీ వద్దు, నాకు సెక్యూరిటీ వద్దు. ప్రజలు తిరుగుదాం. ప్రజలు ఎవరు ఆదరిస్తారో చూద్దాం. పనికిరాని మాటలు చెప్పి ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, మనం తెలుసుకోవాల్సింది, రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డ ఉండి ఇలా 42% రిజర్వేషన్ కోసం ఎంత తప్పిస్తున్నారో మా మంత్రివర్గ సభ్యులకు తెలుసు. మా సీనన్న, మా సీతక్క, మా సుదర్శన్ రెడ్డి, మా సురేఖమ్మ, ప్రభాకరు, సీఎం మొత్తం పార్టీకి ఉన్నటువంటి బీసీలు కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తప్పిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట. కాంగ్రెస్ ఒక పార్టీ ఇస్తే మా అందరికి శిరోధార్యం. అందుకే అందరం రెడ్డి అయినా, వెలమైనా, బ్రాహ్మణ్ అయినా, ముస్లిం సోదరు మా సెక్యూరిటీ అయినా ఎందుకు తప్పిస్తా ఉన్నామంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట. కట్టుబడి ఉండాలని, ఉంటాము, తెచ్చుకుంటాము. ఇలా మీ మోడీని పట్టుకొని మీరు ఆపచ్చు. ఎన్ని రోజులు ఆపుతారు? మా అంటే 3 ఏళ్ళు ఆపుతారు. తర్వాత కేంద్రంలో వచ్చే ప్రధానమంత్రి ఎవరు బిడ్డ? రాహుల్ గాంధీ. టెంపరీగా ఆపగలుగుతారా మీరు? పర్మనెంట్గా ఆపలేరు. బాజాప్తా 42% రిజర్వేషన్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు తెచ్చుకొని తీరుతాము. మీ యొక్క వ్యవహారం, మీ ద్వంద్వ వైఖరి, మీ దొంగ ఆట రేపు 15న జరిగే కామారెడ్డి బహిరంగ సభలో యావత్ తెలంగాణకి తెలియజేస్తాం. బండి సంజయ్ దొంగాట, అరవింద్ డి శ్రీనివాస్ కొడుకు, ఆయన మాట్లాడేటప్పుడు బీసీల గురించి. ఈటెల రాజేందర్ జీవితాంతం బీసీల కోసం రాజకీయం చేసిన మాటలు చెప్పుకుంటాడు. ముఖం చాటేసుకుని తిరుగుతున్నాడు, ఎక్కడ మాట్లాడలేదు. కిషన్ రెడ్డి వ్యతిరేకించిండు, రామచంద్రరావు వ్యతిరేకించినట్టు ఒక మాట. అరే బీసీ బిడ్డలను మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? మాది గొప్పతనం. మా పార్టీలు అన్ని కులాల వారు, అన్ని మతాల వారు సమర్థిస్తూ ఉన్నారు. దీన్ని మీకు చేత కాక ఇంట్లో కూర్చుంటా ఉన్నారు. మోడీని ఒప్పించలేకపోతా ఉన్నారు, అమిత్ షాను ఒప్పించలేకపోతా ఉన్నారు. మళ్ళీ వల్ల కామారెడ్డి వేదిక నేను బండి సంజయ్ కేంద్రంలో మంత్రిలో ఉన్నావు, నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిజంగా బీసీ పౌరుషం నీకుంటే నువ్వు ఇక్కడ ఒప్పించుకుంటావా, కేంద్రంలో ఒప్పించుకుంటావా, మోడీకి ఒప్పించుకుంటావా, బతిలాడతావా, కాళ్ళు పట్టుకుంటావా? మేము చేసిన చట్టాలకి చట్టబద్ధ విధంగా ప్రయత్నం చెయ్యు. వారు చేస్తే ఒక రోజులో చట్టబద్ధత వస్తుంది. వాళ్ళ ఆపుతుంది వాళ్ళే. 2 బిల్లులు, 1 ఆర్డినెన్స్లు కేంద్రంలో ఆపుతా ఉన్నారు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉండి బీసీల ప్రేమ ఉంటే ఒక రోజులో చట్టమవుతుంది. మిత్రులారా, మీరు చేస్తలేరు కాబట్టి, మీ భాగవతం బయట పెట్టాలి కాబట్టి, మీ బట్టలు ఊడదీయాలి కాబట్టే రేపు కామారెడ్డి సభ లక్షలాది మంది మధ్యలో మీ భాగవతం బయట పెడతామనే మాట కూడా సుందరం మనవి చేస్తా ఉన్నాను. మోడీ బీసీ అని చెప్పుకుంటారు, మా రేవంత్ రెడ్డి గారు బాగా చెప్తారు. మోడీ అనేవాడు టెక్నికల్గా బీసీ అని. ఆయన పుట్టుకతో బీసీ కాదు. ఆయన అగ్రవర్ణంలో పుట్టిన తర్వాత ఆ ప్రభుత్వం ఆ కులాన్ని బీసీలో చేరిస్తే టెక్నికల్గా బీసీ అయినాడని. అందుకే కాబోలు బీసీల మీద ప్రేమ లేదు. మాదట్ల కాదు సుమా. మాటిస్తే మాటను నిలబడే ప్రభుత్వం, మాటను నిలబడే పార్టీ. అందుకే రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 15న కామారెడ్డిలో కేంద్రంపై శంకారావం ఊదే విధంగా సమర బేరి నిర్వహించబోతా ఉన్నాం. మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా 2 లక్షల మందితో రాష్ట్రంలోని నాయకులు కాదు, కేంద్రం కూడా దిగొచ్చి కన్విప్పు కలిగే విధంగా మీటింగ్ జరగబోతా ఉంది. పౌరుషం ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రేపు 100ల మంది తరలి వస్తారు.
కామారెడ్డి జన సంద్రోహం అవుతుంది, కేంద్రము చూస్తుంది, రాష్ట్ర నాయకత్వము చూస్తుంది. ఆ దశగానే ఈ ప్రయత్నము చేస్తూ ఉన్నాం. మాకు తట్టిన ఆలోచన కాదది. బస్సులో వస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తట్టిన ఆలోచన. వారి సలహా మేరకే ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారి